యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మరొకసారి మీ పాదాల దగ్గరికి వచ్చాం తండ్రి. ఈరోజు మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని సరిచేయండి, మీకు ఇష్టమైన వారిగా మార్చండి. మీరే మాట్లాడి మమ్మల్ని కట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు. ఈరోజు వాక్యాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక. పోయిన వారం ఏం చెప్పుకున్నామమ్మా? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? తిమోతి గురించి. ఓకే, ఏం చెప్పుకున్నాం తిమోతి గురించి? అందరి గురించి ఆలోచించాలి. ఇంకా అమ్మా, ఇంకా సరే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయినను అమ్మ, అందరు చూశారు కదా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని స్తోత్రం అమ్మ. దేని నష్టంగా ఎంచుకున్నాడు పౌలు? ఆయనకి ఒక మనిషికి లాభకరమైనవి ఏంటమ్మా? అమ్మా ఏదో ఎవరు? కంఫర్ట్స్. ఓకే, ఇంకా అమ్మా తనకు మంచివనేవి ధనము, స్థాయి, కంఫర్ట్స్, సౌకర్యము, ఇవన్నిటిని యేసయ్య కోసం, అంటే యేసయ్య పని కోసం ఏమనుకున్నాడు పౌలు? చెప్తున్న మాట ఏంటంటే, పౌలు యూదుడమ్మా, హెబ్రీయుడు. తనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెబ్రీయుడు కాబట్టి యెరూషలేములోనూ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఆ ఎన్నిటిని పక్కన పెట్టి వాళ్ళనే తిడుతున్నాడు ఈయన. అంటే ఆయన కలిగిన బెనిఫిట్స్ పక్కన పెట్టి యేసయ్య అనే సత్యం గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ చదివాను. ఆఫ్రికా ఖండంలో ఒక దేశంలో ఒక మందిరంలో ఒక ఆమె వచ్చి తుడిసి తడిబట్టేసి మొత్తం క్లీన్ చేస్తూ మందిరాన్ని సర్దుతుందంట. బయట నుంచి ఒక ఆయన వచ్చి, నువ్వు చాలా నమ్మకంగా పనిచేస్తున్నావమ్మా అని చెప్పి ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి, నీకేమన్నా, నువ్వు చాలా నమ్మకంగా పనిచేస్తున్నావు, నీకు అవసరం ఉంటే నాకు కాల్ చేయి, నేను నీకు మంచి ఉద్యోగం ఇస్తా అందంట. సరే, అయిపోయింది. ఆమె ఒక నవ్వు నవ్వి ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తీరా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఒక కాస్ట్లీ కార్ ఎక్కి ఎక్కడో ఈ వ్యక్తి చూసి అడిగాడంట, అయ్యా అమ్మా, నువ్వేంటి పని చేసేదానివి ఈ కాస్ట్లీ కార్ ఎక్కుతున్నావేంటి అని అడిగితే ఆమె చెప్పిన మాట, నేను ఈ పట్టణం మొత్తానికి మేయర్ ఎలా ఉంటాడో, అధికారి, ఒక సిటీకి మేయర్ కదా అధికారి, అలాగా ఈ పట్టణానికి నేను అధికారిని అనే విషయం చెప్పిందంట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠము, చాలామంది దేవుడిచ్చిన స్థాయి, దేవుడిచ్చిన ధనము, దేవుడిచ్చిన అధికారము పొందుకున్న తర్వాత దేవుడి కోసం పని చేయడానికి ఇవే అడ్డొస్తాయి. నా మాట అర్థమవుతుందమ్మా? దేవుడికి పని చేయడానికి దేవుడిచ్చినవే అడ్డుగా వస్తాయి. ఇది చాలా ప్రమాదకరము. పౌలు చెప్తున్న మాట, నాకు కలిగినవి, ఇక్కడ లాభకరమైనవి ఏవో నేను సమస్తాన్ని పక్కన పెట్టేసి, ఎవరి కోసం పక్కన పెట్టాడు? యేసయ్య కోసం. అంటే యేసయ్య పని కోసము సమస్తాన్ని పక్కన పెట్టాడు. ఈరోజు మన జ్ఞానము, మన చదువు, మన స్థాయి, లేకపోతే మన డబ్బు దేవుడి పనికి చేయకుండా మనల్ని ఆపుతుందేమో ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. దేవుడికి నచ్చే విషయం కాదు. పౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నేను దేవుడి కోసము నా సౌకర్యాన్ని, నా స్థాయిని వదిలిపెట్టి నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నానా లేదా? అలా వేయకపోతే పౌలు చెప్తున్న అనుభవం మనలో లేనట్టే. యేసు ప్రభువారు పౌలుని చూపించి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ స్థాయి, దేవుడి దగ్గరికి ఏ ఆశతో పరిగెత్తామో ఈరోజు ఆ కోరిక నెరవేరగానే ఇప్పుడు దేవుడికే సమయం ఇవ్వడానికి కుదరట్లేదా? దేవా, నాకు ఇది కావాలని అడిగావు, దేవుడు ఆ పని నీ కోసం జరిగించాడు, నువ్వు ఆశపడుతున్నావని ఈరోజు ప్రార్థన చేయమంటే ఆ పని నీకు అడ్డుగా వస్తుందా? చాలా జాగ్రత్త. నేను ఒక సాక్ష్యం చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఒక అక్క ఉద్యోగం కోసం పదే ప్రేయర్ అని అడిగింది. ప్రార్థన చేశాను, అందరం ప్రార్థన చేసాం, ఉద్యోగం వచ్చింది.
అక్క అప్పుడు మందిరానికి రా అంటే నాకు కుదరట్లేదు, టైం కుదరట్లేదు. సరిగ్గా కొన్ని నెలల తర్వాత ఉద్యోగంలో ఆ మీద ఒక నింద వచ్చింది. ఈరోజు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, దేనికోసము దేవుని దగ్గర పరిగెత్తావో అది పొందుకున్న తర్వాత అదే దేవుడి దగ్గరికి ప్రార్థన చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి అడ్డుగా వస్తుంటే అది ఎంతవరకు దేవుడు చూసి న్యాయంగా ఆలోచిస్తాడు? ఓ నా బిడ్డ కుదరట్లేదా అని ఎలా అనుకుంటాడు? సమయం కుదరకపోతే మన నిద్రని త్యాగం చేయాలి. మన సౌకర్యాన్ని పక్కన పెట్టి దేవుని కోసం పౌలు పనిచేసినట్టుగా నాకు లాభకరమైనవేవో నేను వాటిని పక్కన పెడుతున్నాను. మన సౌకర్యాల, మన స్థాయి, మన ఉద్యోగాల, ఈ పనుల ఏదైనా కానీ మన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. నా మాట వింటున్నారా? నా మాట వినండి. దేవుడి పని కోసము మన అనేవి పక్కన పెట్టడానికి ఇష్టపడండి. నేను అమ్మ ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో ఒక దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు. సువార్త పని, మిషనరీ పని ఒకరు వచ్చి ఆయన అడిగారంట. అటు ఇటు తిరిగి మిషనరీ పరిచయం చేయాలి, ₹1 కూడా ఇవ్వమన్నారంట. అయితే ఆయన చెప్పాడు, అరే ఆయన అంటున్నమాట, నేను మొదలుపెట్టాను, ఫ్రీగానే చేయడానికి మొదలుపెట్టాను. కానీ ఒక్కొక్కసారి నాకు ఎన్నోసార్లు బాధ కలిగింది. అరే ఇంత కష్టపడుతున్నాను, నాకు ₹1 కూడా రావట్లేదు. అయినా కూడా దేవుడు నాకు ఈ పని చెప్పాడు, ఫ్రీగా అయినా నేను చెయ్యాలి. మిషనరీ పని అంటే మిషనరీ అనే మాట తెలుసు కదా. మిషనరీస్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని కొడతారు, తిడతారు, అయినా కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయన చెప్తున్న సాక్ష్యము, ₹1 ఖర్చు పెట్టకుండా నా కొడుకు ఫారెన్లో చదువుకుంటున్నాడు. అలాగే నేను 40,000 రెంట్ కట్టాల్సిన ఇంటిలోంచి ఒక చర్చ్ పాస్టర్ గారు, ఇక్కడ నీకు బాగుండదయ్యా, ఇక్కడ నుంచి వచ్చేసి మందిరంలో, చర్చిలో సేవకులకంటూ ఒక గృహాలు ఉన్నాయి, అక్కడ నువ్వు ఉండు. ఆయనకి ప్రతి నెల ₹40,000 రెంట్ కలిసి వచ్చిందంట. అలాగే ఆయన పుట్టినరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు వచ్చి కొన్ని లక్షలు విలువ చేసే కార్ గిఫ్ట్గా ఇచ్చారంట. ఇవన్నీ జరుగుతాయి అన్నట్టుగా, జరుగుతాయి కాబట్టి మీరు ఈ దేవుని పని చేయండి అన్నమాట మాట్లాడట్లా. ఏ వ్యక్తి అయినా తన కష్టమైనా కూడా తను కాదనుకొని దేవుని పనికి అడుగు వేయగలిగితే దేవుడు నమ్మదగిన వాడు. మన ఇంట్లో ఎవరికన్నా పనికి పిలుచుకుంటే డబ్బు ఇస్తామే అమ్మ. మనుషులుగా మనమే అంత నమ్మకంగా జీతం ఇస్తుంటే దేవుడు ఎంత నమ్మకంగా జీతం ఇస్తాడు? నా మాట అర్థమవుతుందా? సరే, కింద వచనానికి వెళ్దాం. ఈ మాట మరొకసారి చెప్తున్నాను. మీకు లాభకరమైన మీ సౌకర్యాలు నా అనేది ఏదైనా కూడా యేసయ్య కోసం పక్కన పెట్టి యేసయ్య పని కోసం అడుగు వేయడానికి ఇష్టపడండి. 8వ వచనం చదువునానా? చాలమ్మా. ఇప్పుడు దేని నష్టం? ఇందాక దేని నష్టం? ప్రతి లాభకరమైన వాటిని దేనికోసం నష్టంగా ఎంచుకున్నాడు? క్రీస్తు అంటే క్రీస్తు పని గురించి. ఇప్పుడు నష్టంగా దేని గురించి ఎంచుకున్నాడు? ఎవరి జ్ఞానం అమ్మా? దేవుని అనే మాట ఉంది అక్కడ. యేసు క్రీస్తు గురించిన జ్ఞానము. దీనికి ఒకే మాట చెప్తానమ్మా. ఇందాక నా అనుకున్నాయి డబ్బే కానీ, సమయమే కానీ, బలమే కానీ, సౌకర్యమే కానీ యేసే పని గురించి పక్కన పెట్టాలి. రెండోది, నా సౌకర్యమే కానీ, డబ్బే కానీ, ధనమే కానీ, సమయమే కానీ, బలమే కానీ యేసయ్య గురించి తెలుసుకోవడానికి పక్కన పెట్టాలి. దేని గురించి పక్కన పెట్టాలి? యేసయ్య గురించి, క్రీస్తు యేసుని గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి ఇవన్నీ నేను పక్కన పెట్టాలి. దానికి నేను ఒక మాట చెప్తాను. షీబా దేశపు రాణి ఎంతమంది తెలుసమ్మా? ఓకే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఫాస్ట్గా చూడాలమ్మా, ఒక్క 10 నిమిషాల వాక్యం అయిపోతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అందరు తీశారమ్మా? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. చాలమ్మా.
నా వైపు చూడండి. దక్షిణ దేశపు రాణి. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఓకే, ఇప్పుడు 11వ అధ్యాయము పక్క పేజీ తిప్పితే 11వ అధ్యాయం ఉంటుందమ్మా. 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడనా. అమ్మ అందరు చూస్తున్నారు కదా. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని ఓకే ఓకే. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఓకే 700 మంది భార్యలను ఓకే ఏం చేశారంటమ్మా? ఓకే, 5వ వచనం చదవమ్మా. సొలొమోను అష్టరోతు అను సిదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను. ఓకే, ఎవరమ్మా ఈ పని చేసింది? సొలొమోను దేవుని కుమారుడా? సొలొమోనుకి జ్ఞానం ఉందా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నని ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుని గురించిన జ్ఞానము మీరు తెలుసుకోవడానికి మీకంటూ మీ సౌకర్యాన్ని, మీ డబ్బుని, మీ ధనాన్ని, మీ బలాన్ని పక్కన పెట్టి క్రీస్తుని గురించి జ్ఞానము పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇదేనా పౌలు చెప్పిన మాట? షీబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందంట? అక్కడ ఒక మాట ఉంది, భూమి అంచుల నుంచి వచ్చిందని ఉందా? ఓకే, ఈ పెన్ ఉంది కదమ్మా, నేను ఇక్కడ ఉన్నా, ఆ వైపు చూడాలి. దీనికి అంచు ఎక్కడ ఉందమ్మా? ఈ చివర. భూమి గుండ్రంగా ఉంటుందా, స్ట్రైట్గా ఉంటుందా? మరి భూమికి అంచు ఏంటి? నేను చెప్పిన అమ్మ, భూమికి అంచు ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నాం కదమ్మా, కరెక్ట్గా మనకు ఆపోజిట్లో భూమికి అటువైపు ఏముంటుంది తెలుసా? అమెరికా ఉంటుంది. అంటే భారతదేశం నుంచి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే వచ్చే దేశం ఏంటంటే అమెరికా. అంటే ఇప్పుడు షేబా దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా కదమ్మా. మన భాషలో చెప్పాలంటే ఎంత దూరం అంటే అతి ఎక్కువ దూరము ఎక్కడి నుంచో అక్కడి నుంచి షేబా దేశపు రాణి వచ్చింది. నా మాట అర్థమవుతుందమ్మా? పక్క దేశం నుంచి రాలా. ఇశ్రాయేలు దేశానికి ఎంత దూరము, ఇంకా లాస్ట్ దానికన్నా దూరమైన ప్రదేశం లేదు. నేను అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. భూమి గుండ్రంగా ఉందమ్మా, ఇక్కడ ఇండియా ఉంది, వెనక అమెరికా ఉంది, ఇలా తిరిగి ఇక్కడ దాకా వచ్చాం, దూరమే కదా. ఇటు నుంచి ఇంకొంచెం అవతలకి వెళ్ళాం అనుకో, ఇంకా దూరం పెరుగుతుందా? ఎందుకు పెరుగుతుందమ్మా? ఇటు నుంచి ఇక్కడ దగ్గరికి అప్పుడు అర్థమవుతుందా? ఇక్కడి నుంచి అతి ఎక్కువ దూరం ఏంటంటే దానికి కరెక్ట్గా అవతల వైపు ఉన్నది. అందుకే భూమంచుల నుంచి అనే మాట మాట్లాడుతున్నారు. షేబా దేశపు రాణి ఎంత ఇశ్రాయేలుకి అతి ఎక్కువ దూరమైన ప్రాంతం నుంచి వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న, దేనికి వచ్చింది? సొలొమోను జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పుడు నా ప్రశ్న, సొలొమోనుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఫ్రీగా ఇచ్చాడా? డబ్బులు అడిగాడు దేవుడు? ఫ్రీగానే కదా. సొలొమోను జ్ఞానము సొలొమోను నిలబెట్టిందా? అక్కడ స్పష్టంగా మాట్లాడిన మాట వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వు చేసుకోమాక, బయట వాళ్ళని స్త్రీని పెళ్లి చేసుకోమాక. అది చదివిన ఆయన ఏం చేశాడు? ఒకరిని కాదు 1000 మందిని తెచ్చుకున్నాడు. అక్కడ రాస్తున్న మాట, జనులు వాళ్ళ మనసుని తిప్పివేశారు అని రాసింది కదా అక్కడ. మరి సొలొమోనుకి దేవుడి జ్ఞానమేగా ఇచ్చింది.
ఫ్రీగా పొందుకున్నాడుగా. ఫ్రీగా పొందుకున్న జ్ఞానము అతను నిలబెట్టిందా? ఇప్పుడు చూద్దాం. సొలొమోను దగ్గరికి భూమి అంచుల నుంచి ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి జ్ఞానం సంపాదించుకుందా లేదా? షేబా దేశపు రాణి జ్ఞానం ఎలా సంపాదించుకుంది? ఫ్రీగానా? కాదు, అక్కడ రాసింది ఆమె వచ్చేటప్పుడు బంగారము రకరకాల బహుమతులు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చింది. డబ్బులు ఇచ్చి చెల్లించి సంపాదించుకుందా జ్ఞానం? ఫ్రీగా సంపాదించుకుందా? కదా. షేబా దేశపు రాణి సంపాదించుకున్న జ్ఞానము షేబా దేశపు రాణి కాపాడిందా లేదా? ఎలా చెప్పగలరు? ఎగ్జాక్ట్లీ ఆమె విమర్శ దినమున, తీర్పు దినమున ఎవరైతే యేసయ్య గురించిన దేవుడిచ్చిన జ్ఞానము సొలొమోను దగ్గర ఉందని దాన్ని నేర్చుకోవడానికి తను వెల చెల్లించి ఆమె రాణా లేకపోతే మామూలు కామన్ మ్యానా? రాణికి పని ఎక్కువ ఉంటాయి కదమ్మా. మనకి రాణి కన్నా ఎక్కువ పనులు ఉంటాయా రాజులకి రాణుల కన్నా? ఆమె పని రాణి అయ్యుండి ఆమె పని మొత్తాన్ని మానుకొని వచ్చి వెల చెల్లించి దేవుడి జ్ఞానాన్ని పొందుకుంది. కాబట్టి యేసు ప్రభువారు అన్నారు, అయ్యా విమర్శ దినమున షేబా దేశపు రాణి నిలబడి మీతో ఏం మాట్లాడుతుంది అంటే, నేను రాణిని, నాకు కలిగిన దాని మొత్తాన్ని, నా సమయాన్ని, నా ధనాన్ని, నేను రాణి, నాకున్న బాధ్యతలన్నీ పక్కన పెట్టి దేవుడి జ్ఞానాన్ని పొందుకోవడానికి వాటిని పక్కన పెట్టి నేను వచ్చి దేవుడి జ్ఞానం పొందుకున్నా. నీకు నాకన్నా ఎక్కువ పని ఉందా? నీకు నాకన్నా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయా? మరి నువ్వెందుకు దేవుడి గురించి తెలుసుకోలేదు? అదే ఆమె అడిగే ప్రశ్న. షేబా దేశపు రాణి మనం ప్రశ్నించడం మంచిదా కాదా? మంచిది అంటున్నామంటే మనము తీర్పు దినాన్న ఆమె దోషారోపణ చేసే లిస్టులో ఉన్నట్టు. ఆమె మనల్ని తప్పు పట్టకూడదు. తప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడి గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి, ఇక పౌలు చెప్తున్నాడు కదా, క్రీస్తున గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి నీ అనేవి లాభాలన్నీ పక్కన పెట్టు. అలా పక్కన పెట్టగలిగితేనే షేబా దేశపు రాణి ఎలాగైతే తన్ను తాను కాపాడుకుందో మనం కాపాడుకోగలం. నా మాట అర్థమవుతుందమ్మా? ఏ ఖర్చు పెట్టకుండా జ్ఞానం వచ్చింది అనుకో అమ్మా, అది మనల్ని కాపాడలేదు. మా బైబిల్ టీచర్ ఒక ఆయన మాట్లాడతాడు. నిన్న కాల సమయంలో నేను అమ్మ మాట్లాడుతున్నప్పుడు అమ్మ కూడా ఇదే మాట అన్నారు. ఫ్రీగా ఏదైనా ట్రైనింగ్ ఇస్తానంటే ఎలమాక అంటాడు నా బైబిల్ టీచర్. ఫ్రీగా ఎవరైనా పిలిచి నేను ట్రైనింగ్ ఇస్తారా అంటే ఎలమాక. డబ్బులు కట్టి నిన్ను డబ్బులు అడుగుతున్నారు చూసావా, అదే సరైన ట్రైనింగ్. ఫ్రీగా వచ్చింది నిలబడదు, ఫ్రీగా వచ్చినది సరైనది కాదు. ఫ్రీగా వచ్చిన దాని మీద నీకే విలువ ఉండదు. నువ్వు డబ్బులు కట్టావా దాని మీద నీకు విలువ ఉంటుంది. అలాంటి వాటికి వెళ్ళంటాడు. నేను ఇప్పుడు ఏ ట్రైనింగ్కి వెళ్ళినా కూడా నేను డబ్బులు కట్టింది తప్ప ఫ్రీగా వచ్చేది నేను వెళ్ళను. ఎందుకంటే ఇది తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ ఎవరైనా కానీ క్రీస్తున గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి మీ పని మానుకుంటారో, మీ ధనం ఖర్చు పెడతారో, మీ సమయాన్ని వదులుకుంటారో, మీ ఉద్యోగాన్ని ఒకరోజు సెలవు పెడతారో, ఏదైనా చేసి క్రీస్తున గురించిన జ్ఞానము, వాక్య జ్ఞానము సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రీగా రావాలండి, నాకు కుదిరిన నేనేం త్యాగాలు చేయనండి, ఫ్రీగా నాకు రావాలి అంటే జరగదు. అది మనల్ని నిలబెట్టలేదు. నువ్వు ఏదైనా ఖర్చు పెట్టావా, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని, ధనాన్ని పక్కన పెట్టుకొని వచ్చి నేర్చుకున్నావా, అది ఖచ్చితంగా నేను నిలబెడుతుంది. నా మాట అర్థమవుతుందమ్మా? కింద వచనంలోకి వెళ్దామా? సరే, 9 చదువు నాన్న. క్రీస్తును సంపాదించుకొని చాలమ్మా, ఈ మాట చూడండి. పౌలు గారు చెప్తున్న మాట, నా నీతి పనులు బట్టి కాక యేసయ్య నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నేను యేసయ్య నన్ను నీతిమంతుడిగా మార్చాడు కాబట్టి నేను మళ్ళీ ఏ తప్పులు చేయకుండా నన్ను నేను నీతిమంతుడిగా కాపాడుకొని దేవుని ముందు అగుపడు నిమిత్తము, అంటే రాకడ సమయంలో నన్ను నేను నీతిమంతునిగా దేవుని ముందు ప్రత్యక్షపరచుకోవడానికి సమస్తాన్ని పక్కన పెట్టి దీని మీదే నేను ఫోకస్ చేస్తున్నాను. దేని మీద? యేసయ్య కోసం పనిచేయడానికి, యేసయ్య గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి. ఈ రెండు నేను చేయగలిగినప్పుడే నా నీతిని నేను కాపాడుకొని దేవుని ముందు నీతిమంతుడిగా నేను అగపడగలను. ఇది పౌలు గారు చెప్తున్న మాట. నెక్స్ట్కి వెళ్ళానమ్మా.
ఒక 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 నెక్స్ట్ వర్షంలోకి వెళ్ళిపోదామమ్మా. 13వ వచనం చదవమ్మా. అమ్మా ఆఖరి వచనం అయిపోయింది, వినండి. సహోదరులారా, నేను ఇది వరకే ఓకే ఓకే అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని. చాలమ్మా నాన్న, బ్లెస్సి నువ్వు మాట్లాడమాక. అక్కడ ఉన్న మాట ఏంటమ్మా? ఏది మరిచిపోయి ముందుకు పరిగెత్తాలంటున్నారు? వెనుకున్నవి ఏంటి అమ్మా? ఓకే ఓకే, అవి మర్చిపోవాలి కదా. ఇంకో మాట చెప్పొచ్చు, పాపానికన్నా భయంకరమైన ఒకటి ఉందమ్మా. ఏంటంటే కృంగుదల. ఏంటది? మన మానవులు ప్రతి వారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఇగో కూడా ఉంటుంది కదా, ఒప్పుకున్న అహం అంటారు కదా. ఒక మనిషి మనల్ని అనగానే పాపానికన్నా ప్రమాదకరమైంది, అక్కడే ఉండిపోతాం. అన్నాడు అని 4 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఆడు వెళ్ళిపోయాడు. కానీ మన జీవితం అంతా దేని మీద ఉంటుంది అంటే ఆడన్న మాట మీద ఉంటుంది. నన్ను అలా అన్నాడు, నేను ఎలా పెరిగాను? నా దగ్గర చాలామంది యవనస్తులు వచ్చి ఓ మాట మాట్లాడతారు, మా ఇంట్లో వాళ్ళే నన్ను అనలేదన్నా. వీళ్ళు ఎలా అంటారు? నీ ఇంట్లో వాళ్ళు అనలేదు కాబట్టి నువ్వు అంత సెన్సిటివ్గా ఉన్నావు. నా మాట అర్థమవుతుందమ్మా? నీకు ఎంతసేపు ఆడన్నాడనే మాట మీద కృంగిపోతే ముందుకు వెళ్ళవలసింది ఏంటి? పాపానికన్నా భయంకరమైంది. ఈరోజు క్రైస్తవుల్ని ఎంతోమంది పాపం చేయకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ సైతాను వాళ్ళు ఎలా కొడుతుందంటే, అమ్మ యవనస్తులు నా వైపు చూడండి, నా వైపు చూడండి, అందరు చూడండి. పాపము నీ ముందుకు తీసుకొస్తే నీకు తెలుసు అది పాపమని, చేయకుండా తప్పించుకుంటావు. కానీ సైతాను ఎలా వాడుకుంటుందంటే కృంగుదల, గతాన్ని గుర్తు చేసి ఒక మనిషిని కృంగదేస్తూ ఉంటుంది. వాడిని నా మాట అన్నాడు, వాడిని నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, అసలు నీ చదువేంటి, నీ జ్ఞానం ఏంటి, వాడితో నువ్వు అంత మాట అనిపించుకుంటావా? ఇది సైతాను పెట్టే మాట, కృంగదేస్తుంది. చేదు, నిన్ను అలా అన్నారని పదే పదే గుచ్చుతూ ఉంటుంది. చాలా జాగ్రత్త. మరి అన్నీ మనం మర్చిపోగలమమ్మా? మరి ఏమంటున్నాడు ఈయన? మర్చిపోయి ముందున్న వాటికి పరిగెత్తమంటున్నాడు. మనం మర్చిపోగలమా అమ్మా? అమ్మా కదా. పోనీ మర్చిపోవడానికి ట్రై చేయాలి, రైట్ మాట. మనం రోజు ప్రయత్నిస్తూనే ఉండాలి, ఒకరోజు ఖచ్చితంగా మర్చిపోతాము. ఓకే, అయితే మరి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నంత కాలము ఈయన ఏమంటున్నాడు? మీరు మర్చిపోతేనే ముందుకు పరిగెత్తగలరు అంటున్నాడు. మరి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న కాలమంతా మనం ముందుకు వెళ్ళలేమా? ఏమ్మా, ఎలా వెళ్ళగలం? మరి మర్చిపోతేనే ముందుకు వెళ్ళమంటున్నాడు కదా అమ్మా. రైట్, సిలువ, పర్ఫెక్ట్. సిలువ వైపు చూస్తూ మనం మర్చిపోవడానికి, సిలువ వైపు చూస్తుంటే మాత్రమే మనలోంచి అది వెళ్ళిపోతుంది. యేసే నా కోసం ఇది ఆల్రెడీ చేశాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తూనే వెళ్ళిపోతుంది. కానీ పౌలు, మనుషులం కదా, మనుషులు అంత తొందరగా మర్చిపోలేము. మనం మర్చిపోయినా కూడా ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటాడు. ఎవరు? దానికేం చేయాలో చెప్తున్నాడు. మరచి అనే మాట ప్రకారం, అమ్మా నా వైపు చూడండి, మరచి అనే మాట ప్రకారంగా 1వ నెంబర్ వేసిందా లేదా? ఫుట్ నోట్లో ఏముందమ్మా? నెంబర్ 1 ఉందా? ఫుట్ నోట్లో ఏముంది? లక్ష్య పెట్టక అంటే ఏంటి? ఎస్. ఇప్పుడు నా వైపు చూడండి, పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు మర్చిపోవాలయ్యా, వెనుకున్నాయి మర్చిపోయి ముందుకు పరిగెత్తండి. ముందేముందంటే ఇక్కడ రాసుంది, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవాలని గురి ఎద్దుకు నేను పరిగెడుతున్నాను. నేను ఎందుకు పరిగెత్తాలి? నా వెనుక నన్ను మనుషులు ఏమంటున్నా, నా గతం ఏదైనా కూడా, నేను యేసే ద్వారా నేను మంచిగా మార్చబడ్డాను, ఇక గతాన్ని నేను పట్టించుకోను అని వెనుకున్న వాటిని మరచి ముందున్న దానికి పరిగెత్తాలి. ముందే ఉంది. అక్కడ ఉన్న మాట ఏంటమ్మా? అమ్మ, గురికే పరిగెత్తాలి. గురి అంటే ఏముంది? అక్కడ ఏముంది? ఉన్నతమైన పిలుపు ఉందంట. ఆ పిలుపుకు ఒక బహుమానం ఉంది. ఈ మాట అర్థం చేసుకో. నా వైపు చూడమ్మా, నేను ముగిస్తాను. పౌలు చెప్తున్న మాట ఏంటే, లక్ష్య పెట్టక, అయ్యా నీకు జరిగిన అవమానాలు, బాధలు, పాపమే కానీ, గత జీవితం ఏదైనా కానీ సైతాను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, గుర్తు రాగానే ఆ మనిషి చేసిన బాధని గుర్తు చేసుకొని కృంగిపోమాక, దాన్ని లక్ష్య పెట్టొద్దు. అది వస్తుంది, సైతాను పదే పదే గుర్తు చేస్తాడు. దాన్ని లక్ష్య పెట్టొద్దు. లక్ష్య పెట్టడం అంటే దాన్ని గురి పెట్టుకోవడం.
దాన్ని పట్టించుకోమాక. దాన్ని లక్ష్య పెట్టకుండా నీ గురి వైపు నువ్వు పరిగెత్తు. గురిలో ఏముందంటే దేవుడు నీ జీవితం మీద ఏ పిలుపు పెట్టాడో ఆ పిలుపు ఉంది. నువ్వు ఆ పిలుపుని కంప్లీట్ చేస్తే దానికి ప్రతిఫలం ఉంది. ఇక్కడ అదేగా ఉంది, పిలుపు దాని బహుమానము. మా యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సైతాను మీ ఉన్నతమైన పిలుపుని పాడు చేయడానికి ఈరోజు ఒక్క రాయి దెబ్బ కొడతాడు. మీరేం చేస్తున్నారంటే ఆ రాయి దెబ్బ, రాయి వెళ్ళిపోయింది, కొట్టినోడు వెళ్ళిపోయాడు. సైతాన్ని కొట్టి వెళ్ళిపోయాడు, రాయి వెళ్ళిపోయింది, కొట్టినోడు వెళ్ళిపోయాడు. గాయాన్ని పట్టుకొని మీరు వెళ్తా ఉన్నారు. నా గతం ఇలా జరిగిందండి, నన్ను అలా చేశారండి, ఇలా చేశారండి, అది గుర్తొస్తుంది. కానీ పౌలు చెప్తున్న మాట, లక్ష్య పెట్టద్దు, దాన్ని చీ అనుకొని ముందు నీ పనికి వెళ్ళిపో. నీకు ఇక్కడ ఉన్న ఉన్నతమైన పిలుపు ఉంది నీ మీద. ఆ పిలుపు మీదే గురిపెట్టి దానికోసమే పరిగెత్తు తప్ప ఈ గతము లేకపోతే ముందు జరిగిన విషయాల మీద నీ మనసు అసలు పెట్టొద్దు. పదే పదే అది నిన్ను కలత పెడుతున్నా కూడా దాన్ని చీ అనుకొని దులుపుకొని వెళ్ళిపో. చక్కని మాట చెప్పారు, సిలువ వైపు చూస్తూ నేను పరిగెడతా. నువ్వు ఎప్పుడైతే గతముని దాన్ని మోస్తా ఉన్నావో గురి ఎద్దకు పరిగెత్తలేవు. గాయపడిన సైనికుడు ఎక్కువ దూరం పరిగెత్తలేడు, యుద్ధం చేయలేడు. గాయం తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ గాయం తగిలిందా దాన్ని లక్ష్య పెట్టొద్దు. ఉన్నతమైన పిలుపు ఉంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కొంతమంది కన్నీటిని దేవుడు నీ ద్వారా తుడుస్తున్నాడేమో ఈరోజు తెలియకపోవచ్చు. గురి ఎద్దుకు పరిగెడతా ఉంటే దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి బిడ్డలారా, ఎవరైనా కానీ దయచేసి వెనకున్న పరిస్థితిని గుర్తు చేసుకొని గాయాన్ని రేపుకోవద్దు. వాడు రేపుతానే ఉంటాడు, వాడిని చీగొట్టండి. దేవుడు ఎప్పుడు గాయాన్ని చూపించేవాడు కాదు, గతాన్ని చూపించి గాయపరిచేవాడు కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళండి, క్షమాపణ అడగండి. ఒకసారి క్షమాపణ పొందారా మీ లైఫ్ మారింది. ఇక గతాన్ని గుర్తు చేసుకోవద్దు. వాడు పదే పదే గుర్తు చేస్తుంటే వాడిని చీకొట్టి ఉన్నతమైన పిలుపు ఉందని గుర్తు చేసుకొని ఆ గురి యొద్దకే పరిగెత్తండి. ఖచ్చితంగా మీ ప్రతిఫలం మీకు వస్తుంది. మీకు దేవుడు మీరు గురి యొద్దకి, నువ్వు గురి యొద్దకు పరిగెత్తుకొని వస్తే నేను నీకు మీద పెట్టిన పిలుపుని నువ్వు సఫలము చేస్తే నేను నీకు బహుమానం ఇచ్చాను. ఆ బహుమానాన్ని ఖచ్చితంగా ఇస్తాను. దానికోసమే పౌలు చెప్తున్నమాట, నాకు ఉన్నతమైన పిలుపు ఉంది, దానికి ఓ బహుమానం ఉంది. నన్ను ఎవడేమంటున్నా కూడా నాకు ఎంత లాభాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ఏసై కోసమే పనిచేస్తాను. ఏసై గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి పనిచేస్తాను. ఏసై నా మీద ఏ పిలుపు పెట్టాడో దానికోసమే పనిచేస్తాను. ఎందుకంటే నా కోసము ఒక బహుమానం సిద్ధంగా ఉంది. యవనస్తులారా, నాకు సౌకర్యంగా ఉంది, అక్కడే ఉండడానికి ప్రయత్నించారా? లైఫ్ ఎదగలేరు. మీ సౌకర్యంలోంచి బయటికి రండి, కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రండి. కష్టంగా ఉన్న మిమ్మల్ని మీరు నలగొట్టుకోవడానికి ఇష్టపడండి, లేకపోతే లైఫ్ సెట్ కాదు. సౌకర్యంగా ఉన్నాము అంటే లైఫ్ సెట్ కాదు. ఒక ఆయన ఇలా మాట్లాడాడు, చేపలు పట్టడానికి వెళ్ళాడంటమ్మా. ఇంత పెద్ద పెద్ద చేపలు చేపలు పట్టుకున్నాడు, వలేసాడు. ఇంత పెద్ద చేప పడుతుంది, దాన్ని వదిలేస్తున్నాడంట. మళ్ళీ చిన్న చేప పడుతుంటే మాత్రం బొట్టలు వేసుకుంటున్నాడంట. నా మాట అర్థమైందా? పెద్ద చేప పడుతుంటే మళ్ళీ దాన్ని నీటిలోకి వదిలేస్తున్నాడంట. చిన్న చేపలు పడుతుంటే మాత్రమే బొట్లు వేసుకుంటున్నాడంట. పక్కన వాళ్ళ స్నేహితులు వచ్చి అడిగారంట, అయ్యా పెద్ద చేపలు పడితే వదిలేసి చిన్న చేపలు ఎందుకు పడుతున్నావు అంటే అన్నాడంట, మా ఇంట్లో వంట చేసే డీక్ష పెద్దది లేదు, చిన్నదే ఉందన్నాడంట. అర్థమైందమ్మా? నీకు అవకాశం దొరుకుతుంటే ఏం మార్చుకోవాలా? ఇంట్లో వంట చేసే పాత్ర మార్చుకోవాలి. నీకు అవకాశం బయట దేవుడు ఇస్తున్నాడు, మనం మార్చుకోవాల్సింది మన జీవితాన్ని ఎక్స్పాండ్ చేసుకొని కష్టపడడానికి ప్రయత్నించాలి, కష్టపడడానికి ఒళ్ళు ఉంచాలి, సౌకర్యంలోంచి బయటికి రావాలి. చాలామంది కష్టపడలేకపోతున్నారు, సౌకర్యంలోంచి బయటికి రాలేకపోతున్నారు. దేవుడి పని బయటికి వెళ్ళి స్వార్థ పని చేయాలంటే సౌకర్యం వదిలి రాలేకపోతున్నారు. ఎదుగుదల ఉండదు. దేవుని కోసం నీకు లాభమైనవి, నీకు క్షేమము అనుకున్న వాటిని వదిలి దేవుడి కోసం వస్తున్నావా? దేవుడి గురించి నేర్చుకోవడానికి వస్తున్నావా? దేవుడు పిలుపుకై నువ్వు పరిగెడుతున్నావా? లేకపోతే నిన్ను దెబ్బ కొట్టగానే సైలెంట్గా కూర్చొని దాంట్లో ఏడుస్తూ ఉన్నావా? ఈ ప్రశ్నతో ఇంటికి వెళ్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ఒక్క నిమిషం ప్రతి వారు ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ లోపిస్తున్నామో దాని గురించి మనం అప్పగించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మరొక్కసారి మీరు మాతో మాట్లాడిన విధానం అంటే మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతాం నాన్న. అయ్యా
నీ కోసం పనిచేయడానికి, నీ గురించి తెలుసుకోవడానికి, నీ పిలుపుకు తగినట్టుగా గురి యొద్దకు పరిగెత్తి బహుమానం పొందుకోవడానికి మాకు లాభకరమైనవి, మా సౌకర్యాలు ప్రతి దాన్ని పక్కన పెట్టి ఒక అడుగు ముందుకు వేయడానికి వెయ్యాలి అని మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్ముడా తండ్రి, మమ్మల్ని బలపరచండి, మాలో ఉండి ఆ కార్యము చేయమని, ఇక్కడున్న ప్రతి వారిని ఈ అనుభవంలో మీరు దాయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.